ముఖ చిత్ర వివరణ. చిత్రంలోని చంద్రుడు పరమాత్మను లేదా సత్యాన్ని, నీరు మనస్సును సూచిస్తాయి. చంచలంగా ఉన్న నీరు చంద్రుణ్ణి స్పష్టంగా ప్రతిబింబించలేదని ఆ చిత్రంలో గమనించవచ్చు. నీటిలాంటి మనస్సును నిశ్చలంగా చేయగలిగినప్పుడు మాత్రమే అది పరమాత్మను స్పష్టంగా ప్రతిబింబించగలుగుతుంది. అందువల్ల మనస్సును స్వాధీనం చేసుకుని నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అంతేకాక చంద్రమా మనసోజాతః అంటే పరమపురుషుని మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు అని పురుష సూక్తంలో చెప్పబడింది. ఆ విధంగా ముఖ చిత్రంలోని చంద్రుని బొమ్మ మనస్సును సూచిస్తుంది. మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. మనస్సును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రతి వారికి అది వారి వారి సొంత వ్యవహారమే అయినా ప్రతి ఒక్కరి విషయంలోనూ మనస్సు కన్నా మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది మరొకటి లేదు. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి మనస్సును నియంత్రణలో ఉంచుకోవడం గురించి ఎంతో కొంత తెలుసు. మనందరం మన మనస్సుల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ దాన్ని గురించి మరికొంత తెలుసుకొని మరింత మెరుగ్గా, సమర్థంగా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో మనకు ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే తమ మనస్సును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు. అటువంటి మహానుభావుల నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలే ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో సులభమైన సాధనల రూపంలో పొందుపరచబడ్డాయి. మనస్సును నిగ్రహించడం అనేది చాలా ఆసక్తికరమైన ఒక ఆట. అయితే అది మన అంతరంగంలో మనతో మనమే ఆడే ఆట. గెలుపోటములను లెక్క చేయని మనస్తత్వం అంటే క్రీడా స్ఫూర్తి ఉంటే అప్పుడప్పుడు తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచినా ఈ ఆటని గొప్పగా ఆనందించవచ్చు. ఈ ఆట ఆడడానికి నైపుణ్యం, చురుకుతనం, హాస్యస్ఫూర్తి, సహృదయం, వ్యూహాత్మక శక్తి, సహనం, ఎంతో కొంత ధీరోదాత్తత అంటే ధీరులకు ఉండే విశాల హృదయం అవసరం. అప్పుడే 100 సార్లు ఓటమి పాలైనా గుండె జారిపోకుండా నిలద్రొక్కుకోగలం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అత్యున్నత యోగ స్థితిని ఎలా పొందగలమో వివరించాడు. అర్జునుడు ఆయన చెప్పింది విని నిస్పృహతో భగవానుణ్ణి ఈ క్రింది విధంగా అడిగాడు. మనమందరం నిత్యం అదే రకమైన నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాము కనుక అతని నిస్పృహను అర్థం చేసుకోవడం మనకు కష్టం కాబోదు. అర్జునుడు తన సందేహాన్ని ఇలా వెలిబుచ్చాడు. ఓ కృష్ణ, మనస్సు అత్యంత చంచలమైనది. సంపూర్ణంగా నిశ్చలమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు బోధించే ఈ యోగస్థితిని సాధించడం సాధ్యం కదా. కాబట్టి ఈ యోగస్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావడం లేదు. అంతేకాక ఓ కృష్ణ, మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. అది శక్తిమంతమైనదే కాక మూర్ఖమైనది కూడా. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు తోస్తున్నది. మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నను విని శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా సర్వమానవాళి ఎల్లకాలమూ గుర్తుంచుకోదగిన సందేశాన్ని ఇచ్చాడు. మనస్సుకు సంబంధించిన భారతీయ ఆలోచనా ధోరణి, మనస్సును స్వాధీనం చేసుకునే సాధనా విధానం చాలా వరకు ఈ సందేశం మీదే ఆధారపడ్డాయి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ అర్జున, నిస్సందేహంగా మనస్సు చాలా చంచలమైనదే. దాన్ని నియంత్రించడం చాలా కష్టమన్నమాట కూడా నిజమే. అయితే అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. పై సంభాషణ నుంచి మనకు 3 నిజాలు తెలుస్తాయి. మనస్సును స్వాధీనం చేసుకోవడానికి అవి ప్రాథమికమైనవి. అవి 1. అర్జునుని వంటి ధీరులైన వారికి కూడా ఇది అత్యంత కష్టసాధ్యమైన పని. 2. అయినా మనస్సును స్వాధీనం చేసుకోవడం సాధ్యమే. 3. ఈ పనికి చక్కగా నిర్వచించబడి విపులీకరించబడిన పద్ధతులున్నాయి. అభ్యాసము, వైరాగ్యము అనే 2 మాటలలో శ్రీకృష్ణుడు మనస్సును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యాన్నంతటినీ మనకు అందించాడు. యుగ యుగాలుగా భారతదేశంలోని సనాతన ఋషులందరూ
అభ్యాస వైరాగ్యాల సాధన కన్నా మనస్సును స్వాధీనం చేసుకోవడానికి వేరే మార్గం లేనే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీనినే అభ్యాస యోగం లేదా సాధనా యోగం అని కూడా పిలుస్తారు. శ్రీరామకృష్ణులకు ప్రియా అనే పేరు గల ఒక భక్తుడికి మధ్య జరిగిన ఒక సంభాషణలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగిన ఒక ప్రాథమిక సూత్రాన్ని గురుదేవులు నొక్కి వక్కాణించారు. శ్రీరామకృష్ణులు, నీ ఆధ్యాత్మిక చైతన్యం కొద్దిగా మేలుకున్నంత మాత్రాన సోమరివై కూర్చోవద్దు. ముందుకు సాగిపో. గంధపు చెట్ల అడవిని దాటిన తర్వాత ఇంకా విలువైన వెండి, బంగారు గనులున్నాయి. వాటిని కూడా సాధించు. ప్రియా, అయ్యా, మా కాళ్లకు సంఖ్యలున్నాయి, ఇక ముందుకు వెళ్ళలేం. శ్రీరామకృష్ణులు, కాళ్లకు సంఖ్యలు ఉంటే ఏమైంది? మనస్సే కదా ముఖ్యం. బంధం, విముక్తి ఈ రెండు మనస్సుకు సంబంధించినవే. ప్రియా, కానీ నా మనస్సు నా అధీనంలో లేదు అని అంది. అప్పుడు శ్రీరామకృష్ణులు, అలా అంటున్నావెందుకు? అభ్యాస యోగమని ఒకటున్నది తెలియదా? సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీవు ఏ త్రోవ చూపితే ఆ త్రోవలో మనస్సు నిన్ను అనుసరిస్తుంది. మనస్సు అనేది అప్పుడే ఉతికిన తెల్లని వస్త్రం లాంటిది సుమా. నీవు దాన్ని ఎరుపు రంగులో ముంచితే ఎర్రగా మారుతుంది, నీలం రంగులో ముంచితే ఆ రంగే వస్తుంది. నీవు దాన్ని ఏ రంగులో ముంచితే అది ఆ రంగునే తీసుకుంటుంది. మనస్సును స్వాధీనం చేసుకోవడంలోని రహస్యం నిస్సందేహంగా అభ్యాస వైరాగ్యాలలోనే సంపూర్ణంగా ఇమిడి ఉంది. కానీ వాటిని మన జీవన స్రవంతిలోకి తెచ్చేది ఎలా? ఇదే అసలు సమస్య. దీనిని పరిష్కరించడానికి 1. మనస్సును స్వాధీనపరుచుకోవాలన్న గట్టి సంకల్పాన్ని పెంపొందించుకోవాలి. 2. మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. 3. దీనికి సంబంధించిన పద్ధతులను నేర్చుకొని వాటిని తెలివితేటలతో క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా అభ్యసించాలి.